అప్పలరాజు గారు. నమస్కారం అమ్మ. సార్, మీరు అక్కడే ఉన్నారు, ఘటన జరిగిన ప్రాంతంలో మీరు సిపిఆర్ కూడా చేశారు. ఆ పరిస్థితిని ఎలా అనిపించింది మీకు అక్కడ ఉన్నంతసేపు కూడా? యాక్చువల్లీ ఈ గుడి నా ఇంటికి కూడా జస్ట్ ఇట్ విల్ బి అరౌండ్ ఒక ½ కిలోమీటర్ అవే ఉంటుంది. మార్నింగ్ నుంచి కూడా విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంది అన్నటువంటి విషయం మా నోటీస్కి వచ్చిన తర్వాత మా యొక్క కౌన్సిలర్ ఎస్ఐకి, ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రిపోర్టర్స్ కూడా ఎస్ఐకి చాలా ఎక్కువ ఓవర్ క్రౌడ్ ఉంది, దాన్ని మీరు ఒకసారి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం రావచ్చు అని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా నో పోలీస్, ఏ పోలీసులు కూడా అందుబాటులోకి రాలేదు మార్నింగ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ టెంపుల్ ఎవ్రీ సాటర్డే 10,000-15,000 మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది పోలీసుల నోటీసులో ఉన్నటువంటిది. ఈ రోజు ఏకాదశి సందర్భంగా ఇంచుమించుగా 1,00,000 మంది ఎబో ఒకేసారి భక్తులు ఈ గుడికి రావటం, ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రత్యేక ఏర్పాట్లు కానీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ, ముందస్తు ఏర్పాట్లు కానీ, భక్తులకు అవగాహన కానీ, లేకపోతే ప్రభుత్వం ఏదైనా ఏర్పాటు చేయటం కానీ, గుడి తరపున ఏర్పాటు చేయటం కానీ, పోలీసులన్నా అట్లీస్ట్ దానికి సంబంధించినటువంటి కంట్రోల్ ప్రివెంటివ్ మెజర్స్ టేకప్ చేయటం కానీ ఏది కూడా ఇక్కడైతే మనకి కనబడినటువంటి దాఖలాలు అయితే లేవు.